డీటెయిల్ చూస్తే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన విస్తరణవాద కాంక్షను మరోసారి చాటుకున్నారు. వెనిజులా అమెరికాలో 51వ రాష్ట్రంగా చేరవచ్చా, స్టేట్ హుడ్ ఎవరికైనా కావాలా అంటూ ఆయన చేసిన సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు ప్రపంచ దేశాలను విస్మయానికి గురి చేస్తుంది. గతంలో కెనడాను 51వ రాష్ట్రంగా పిలిచిన ట్రంప్ గ్రీన్లాండ్ ను కొనుగోలు చేస్తారని ప్రకటించారు. కానీ ఒక దేశం గురించి నేరుగా స్టేట్ హుడ్ అనే పదాన్ని వాడడం ఇది మొదటిసారి. జనవరి 2026లో అమెరికా జరిపిన మెరుపు దాడిలో వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అదుపులోకి తీసుకొని అమెరికాకు తరలించారు. అప్పటి నుంచి వెనిజువేలాను మేమే నడుపుతామంటూ ట్రంప్ ప్రకటిస్తూ వ్యవహరిస్తున్నారు. వెనిజువేలాలో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలను అమెరికా కంపెనీలు స్వాధీనం చేసుకుంటాయని, ఆ దేశ మౌలిక సదుపాయాలను బాగు చేస్తామని ఆయన చెబుతున్నారు. అయితే ఇటీవల ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో AI ద్వారా రూపొందించిన కొన్ని మ్యాప్లను షేర్ చేశారు. వాటిలో కెనడా, వెనిజువేలా, గ్రీన్లాండ్ అమెరికా జెండా కింద ఉన్నట్లుగా చూపించారు. గ్రీన్లాండ్ అమెరికా టెరిటరీ 2026లో స్థాపించబడింది అనే క్యాప్షన్ ఇవ్వడం ద్వారా తన ఉద్దేశాలను ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు. అయితే ట్రంప్ చర్యలపైన కెనడా, డెన్మార్క్ ఇప్పటికే తీవ్రంగా స్పందించాయి. కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఇది కేవలం ట్రంప్ ఊహ మాత్రమే, వాస్తవం కాదు అని కొట్టిపారేశారు. మరోసారి వెనిజువేలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ వెనిజువేలా ఏ సామ్రాజ్యానికి కాలనీ కాదు అంటూ ట్రంప్ వ్యాఖ్యలను ఖండించారు.